హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రైవ్స్ లైవ్లీ ఛానల్. అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మేమందరం అంటే మా అన్న వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అదేం టెంపుల్ అంటే మనకి ఇక్కడ బొంతపల్లి టెంపుల్ అని వీరభద్ర స్వామి ఉంటారు. సో మీ అందరూ వినే ఉంటారు. సో తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, బొంతపల్లిలో వీరభద్ర స్వామి ఉంటారు. సో ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. బికాస్ ఇది మా మమ్మీ వాళ్ళకి ఇంటి దేవుడు అంటారు కదా, సో అలా అనమాట. మా వదిన పిల్లలకి ఇప్పుడు ధోతి ఫంక్షన్ చేస్తున్నాము ఈ మంత్లోనే. సో దానికోసం ముందు అయితే కథ చెప్పించుకుందామని ఈ టెంపుల్లో చేయించుకుందామని అనుకున్నారు. సో అందుకనే ఇక్కడికైతే వచ్చేసాము. సో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ 2 కార్స్లో అయితే వచ్చేసాము. మా పెద్దమ్మ, మమ్మీ, డాడీ, 2 వదినలు, పిల్లలు, సో అందరు ఉన్నారు కాబట్టి 2 కార్లు అయితే మేము వచ్చేసాము. అండ్ లోపల ప్రాంగణం అయితే ఇలా ఉంటుందండి. సో చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, చాలా పెద్ద గుడి ఇదైతే. అండ్ ఇగోండి మా పాప అయితే హాయ్ చెప్తుంది ఇక్కడ. సో చూస్తున్నారు కదండి. అండ్ ఎవరైనా వెళ్ళి ఉంటే నాకైతే కింద కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ యూ. అండ్ ఇక్కడైతే మేము నందికి అయితే మొక్కేస్తున్నాము రాగానే. సో ఇదిగోండి మా రుత్విక్. సో గెట్ రెడీ విత్ మీ షేర్ చేయబోతున్నాను నేనైతే షార్ట్స్లో, చూసేయండి అది కూడా. అండ్ ఇక్కడైతే మేము తెచ్చుకున్న సామాగ్రి అంతా సెట్ చేసుకొని లోపలికైతే వెళ్తున్నాము ఇప్పుడు. మేము ఆల్మోస్ట్ 10కి అయితే వచ్చేసాము. బికాజ్ వీరభద్రేన్ స్వామికి అభిషేకం చేయించుకుందామని గర్భగుడిలో చేస్తారు అభిషేకం. త్వరగా వస్తే కథ అయితే 12:30 తర్వాత ఉంటుంది. సో టైం ఉంది కాబట్టి మేమైతే అభిషేకం చేయించుకుంటున్నాం. అండ్ మేమైతే దర్శనం చేసుకొచ్చాము, నేను మా చిన్నదిన. అండ్ ఇక్కడ అన్నయ్య పిల్లలైతే అభిషేకానికి పంచ కట్టుకున్నారనమాట. ఇక్కడ ఓన్లీ పంచతోనే అలౌడ్ అనమాట గర్భగుడికి. సో అందుకని వాళ్ళైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారు. అండ్ ఆలోపు మేమైతే పైన భద్రకాళి అమ్మవారు ఉంటారు, సో అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అండ్ ఇక్కడైతే చాలా కోతులు ఉంటాయండి, చాలా అంటే చాలా ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర ఏమన్నా పండు ఏమన్నా చూసాయనుకో, అరటిపండు అలాంటి పక్కాగా తీసుకెళ్ళిపోతాయి. అండ్ ఆ తర్వాత అయితే మేము ఇక్కడ కథపీటలన్నీ ఒక దగ్గర ఉంటాయి. సో ఆ షట్టర్లోకి వచ్చేసి కథపీట అయితే రెడీ చేస్తున్నాము. అండ్ ఇంకొక పక్క మా వదిన వాళ్ళకి బియ్యం అయితే పోస్తున్నారు. సో వాళ్ళ అన్నయ్య వదిన బట్టలు పెడుతున్నారు. అండ్ ఇక్కడ మా వదిన వాళ్ళ అన్నయ్య, వదిన, అక్కలు, మమ్మీ, డాడీ, సో ఇలా అందరు వచ్చేసారనమాట. అండ్ ఇప్పుడైతే కొద్ది నిమిషాల్లో పంతులు గారు వస్తారు. పంతులు గారు వచ్చి స్టార్ట్ చేస్తారు. ఇద్దరే ఉన్నామన్నమాట ఆ రోజు యాక్చువల్లీ కథకి. సో మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ ఉన్నారు. సో మేము ఇద్దరం కథ చేయించుకుంటున్నాము, ఆ ఫ్యామిలీ ఇంకా మా ఫ్యామిలీ. అండ్ ఇక్కడైతే ఒడిబియ్యం అయితే స్టార్ట్ అయిపోయిందండి, ఒడిబియ్యం పోస్తున్నాం. ఆ లోపు మేము మార్నింగే వచ్చేసాం కాబట్టి రెడీ అయ్యి టిఫిన్స్ అయితే చేస్తున్నాము. పులిహోర తీసుకొచ్చాం, సో టిఫిన్స్ అయితే తినేసాము దాన్ని. అండ్ నా ఇప్పుడు వాళ్ళు ఒడిబియ్యం పోసేసుకుంటున్నారు. ఆ తర్వాత అయితే పంతులు గారు వచ్చి కథ చేయిస్తారు. నాన్న కాదురా, వీడియో తీస్తున్నా. అండ్ మా రుత్విక్ బాబు అయితే ఇక్కడ హ్యాపీగా స్లీప్ వేస్తున్నాడు.
తమలపాకు మీద అక్షంతలు వేయండి. గణపతి దేవత మావాహయామి స్థాపయామి పూజయామి గౌరవ మీద నీళ్ళు వెళ్ళండి. గౌరీ దేవత ధూపయామి. ఇదిగో ఒక పువ్వు పసుపు కుంకుమ అంటించి అక్కడ గౌరవ దగ్గర గణపతి దేవత మావాహయామి స్నానం ప్రగల్పయామి గణాధ సతతం నమామి గణనాయకం. హలో ఫ్రెండ్స్, వీడియోలో చూసే ఉంటారు కదండి, మేమైతే సత్యనారాయణ కథకి వచ్చాము. సో బాగా జరిగింది సత్యనారాయణ కథ. అండ్ అలాగే ఇక్కడ అదిగోండి అక్కడ కనిపిస్తుంది గోపురం. సో అక్కడ మనకి అన్నదానం అయితే జరుగుతుంది. అండ్ అక్కడ తినేసి మేమైతే ఇప్పుడు రిటర్న్ అవుతున్నాము. టైం అయితే 3 అయిపోయింది. అండ్ వీఆర్ బ్యాక్ టు హోమ్. మనకి బొంతపల్లి దగ్గర అయితే ఇక్కడ చాలా కోతులు కనిపిస్తాయి. చూడండి, కోతులు చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడైతే మేము అందరం రిటైర్ అయిపోతున్నాము. చాలా ఎండలు ఉన్నాయి కదా, ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఫుల్గా టైర్డ్ అయిపోయాము. అండ్ వీఆర్ బ్యాక్ టు హోమ్. అండ్ మా బాబు అయితే బజ్జున్నాడు మళ్ళీ. హలో అందరికీ. సో ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మేము వెళ్ళిన బొంతపల్లి టెంపుల్ అయితే కింద లొకేషన్ అయితే నేనైతే మీకు యాడ్ చేస్తాను. సో ఎవరైనా వెళ్ళినట్టుంటే నాకైతే కింద కమెంట్ చేసి అయితే చెప్పండి. బాయ్ బాయ్, సీ టేక్ కేర్, టాటా, కీప్ స్మైలింగ్.